కదా ఒక మహిళ ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. సుమిత్ర గారు, కేటీఆర్ చేసిన ట్వీట్ ఇవాళ వివాదాస్పదమైంది. కవిత స్వయంగా దాన్ని దోయబట్టారు. ఆమె ఏమంటారంటే, నా వల్ల ఓటమైంది కారణం ఉద్యోగాల వల్ల, నిరుద్యోగుల వల్ల, వేరే ఇష్యూస్ వల్ల నా వల్ల ఓటమైంది నా కారణం అని చెప్పడం, నాకెవరు సపోర్ట్ చేయలేదు అంటారు. భరత్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, శరత్ గారికి, జీ తెలుగు వీక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. కవిత గారికి ముందుగా అభినందనలు. ఈ కేసులో మరి తాను బయటపడినందుకు నిర్దోషిగా. ఏదైతే కేసీఆర్ గారు ముందే స్పష్టం చేసిండ్రో, కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారు, కేజ్రీవాల్ బయటకు వస్తారు, ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ, ఇది కుట్రపూరితంగా బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి దానితో కంట్లో నలుసులాగా, మోదీ గారికి కంట్లో నలుసులాగా, ముక్కులో కొయ్యలాగా బీఆర్ఎస్ గాని ఆమ్ ఆద్మీ గాని పార్టీ ఉన్నాయి. ఆ కారణంగానే మరి ఈ కేసులో ఇరికించడం జరిగింది. ఇది కేసే కాదు అని చెప్పి కేసీఆర్ గారు నాడే స్పష్టం చేసిండ్రు. ఈ రోజు కవిత కూడా అదే అంటారు, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి రాజకీయ దీని వల్లనే నా మీద కేసు పెట్టింది తప్ప అని చెప్తున్నారు. దీన్ని బట్టే స్పష్టం అవుతా ఉన్నది కవిత గారి కేసు వెనుక కారణం ఏంటి. కేసు వల్ల అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారత రాష్ట్ర సమితి అన్నారు. దాన్నే కవిత తప్పుపట్టారు. అవును, అవునండి, అది కవిత గారికి కూడా తెలుసు. ఆ కేసు వల్ల నష్టపోయిన విషయం కవిత గారికి కూడా తెలుసు. ఎన్నికలకు ముందు మరి బీఆర్ఎస్ తెలంగాణ మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాంటీ అది ఒక కారణం, అది ఒక కారణం, యాక్సెసిబుల్ లేకపోవడం, ఇవన్నీ కారణం కాదు. నరేష్ గారు ఒక్క నిమిషం, వద్దు సుమిత్ర గారు, ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా సుమిత్ర గారు, చెప్పనివ్వండి. అన్ని ఆ కారణాల్లో ఇది కూడా ఒక కారణము. 1,63,000 ఉద్యోగాలు మేము ఇవ్వగలిగినాము. ఏ రకంగా చూసినా తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో సుభిక్షంగా ఉండింది. పాడి పంటల విషయంలో గానీ, ఇతర మీ తప్పులన్నీ తీసుకొచ్చి ఆ లిక్కర్ దాని మీద ఎత్తేస్తే ఎట్లా? మీ ఎమ్మెల్యేల మీద మొత్తం నేను చెప్పడం లేదు. ఎమ్మెల్యేల మార్పు కూడా ఒకటి కావచ్చు, ఇది కూడా ఒక కారణం అయింది. ఏ స్థాయి ప్రచారం జరిగిందో మీకు కూడా తెలుసు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు గానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో బీజేపీతో వీళ్ళు కుమ్ముక్కయ్యారు కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేయలేదని, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనేమో ఏకంగా కవిత గారు అరెస్ట్ అయిందని, నాడైనా నేడైనా ఈ తెలంగాణ వ్యతిరేకులు గాని, బీఆర్ఎస్ వ్యతిరేకులు గాని కవిత గారినే బూచిగా చూపిస్తా ఉన్నారు. నాడు ఉద్యమ దళపతి కుమార్తె, కేసీఆర్ గారి కుమార్తెనే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నది అని చెప్పేసి, లిక్కర్ స్కామ్ చేసిందని, ఇరుక్కున్నదని కాదు, నాడు ప్రచారం చేసి, ఇప్పుడేమో కవిత గారే కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడిందని చెప్తా ఉన్నారని ఇప్పుడైనా కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగానే వ్యాఖ్యలు గాని, ఇది గాని, అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో అయితే, ఇప్పుడేమో కవిత గారి వ్యాఖ్యల వల్ల, ఏ కారణంగా అయినా కవిత గారి వల్ల బీఆర్ఎస్ కు నష్టం నాడు జరిగింది, ఇప్పుడు జరుగుతుందండి ఆ దుష్ప్రచారాల వల్ల. మేము మాత్రం తప్పకుండా స్వాగతిస్తున్నాం. కేటీఆర్ గారు కూడా స్వాగతించిండ్రు. ఆ విషయంలో కవిత గారి వీడియోలు లేవా? నరేష్ రావు గారు చెప్తారు ఇందాక ఆ వీడియోలు ఉన్నాయని. కవిత గారు ఇప్పుడేమో నాకెవ్వరూ లేరు, కేవలం జాగృతి ఉన్నదని చెప్తారు. తానే ఇంతకు ముందు మరి తను ఈడీ విచారణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ హరీష్ అన్న అనే మాట మాట్లాడుతూ, హరీష్ అన్న ఉన్నారు, కేటీఆర్ రామన్న ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీడియాకు బయట్లు ఇచ్చారు అని స్పష్టంగా తన నోటితో చెప్పింది. ఢిల్లీ కూడా వచ్చిండ్రు అని కూడా చెప్పింది. అలాగే వాళ్ళ కేజ్రీవాల్ గారు తన కోసం న్యాయంగా కోర్టులో పోరాడినటువంటి న్యాయవాదుల పేర్లు చెప్పిండ్రు. తాను కూడా ఇక్కడ చెప్తే, కవిత గారు కూడా చెప్తే, మరి ఆ న్యాయ పోరాటం ఎవరు చేసిండ్రు, వ్యయ ప్రయాసాలకు ఎవరు వచ్చిండ్రు, పార్టీ ఉన్నదా లేదా అనేది స్పష్టమవుతుండే కదా. కేసీఆర్ గారే స్పష్టంగా కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుందని చెప్పిన తర్వాత కూడా పార్టీ నాకు సహకరించలేదనడం సమంజసమా? ఎందుకు బీఆర్ఎస్ మీద ఇంకా కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తారు? స్వాగతించినాం మేము, మీరు కూడా ఆ విషయంలో సంతోషించండి, స్వాగతించండి. కొన్ని సందర్భాల్లో అల్ప సంతోషం ఉంటది. బీసీలకు రిజర్వేషన్లు రాకున్నా అదేదో జరిగినట్టు పాలాభిషేకాలు, రంగులతో ఉత్సవాలు చేసుకున్న సందర్భాన్ని చూసినాం కదా. ఇట్లనే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారేమో. మీరు హ్యాపీయా సాడా?
సుమిత్రానంద్ గారు. సంతోషం అండి. మొత్తానికి ఏదైతే మా నాయకుడు కేసీఆర్ గారు నమ్మిండ్రో అది జరిగింది. మీ వాయిస్ కట్ అవుతుంది. చాలా సంతోషం. స్వాగతం. కేజ్రీవాల్ గారికి నష్టం జరగలేదా? ఎవరి మీద రాకూడదు. ముఖ్యంగా మద్యం అంటే, లిక్కర్ అంటే మహిళ దూరం అని అనుకుంటారు. అటువంటిది లిక్కర్ కేసుకు సంబంధించి తన మీద వస్తే చాలా ఎదుర్కొన్నారు. పాపం విచారకరం అది. అనేక అవమానాల్ని తను భరించిండ్రు. మీతో నేను ఏకీభవిస్తా. ఇందాక మీరు అన్నారు ఆ అవమానాల్ని ఏ కోర్టులు ఎన్ని కొట్టేసినా ఏం చేసినా అవమానాలను అయితే తిరిగి తెచ్చివ్వలేవు. ప్రజల్లో 100% సానుకూలత ఇప్పటికిప్పుడు నేను వస్తుందని అనుకోను. అందరూ స్వాగతిస్తారని నేను అనుకోను. శరత్ గారు అన్నట్టు నమ్మని వాళ్ళు ఇంకా ఉంటారు, ఇంకా మీద కోర్టులు ఉన్నాయి కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ గా మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీజేపీ కుట్రపూరితంగా పెట్టిన కేసుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇటు రాష్ట్రంలో సిట్టులని, టెలిఫోన్ ట్యాపింగ్లని కాంగ్రెస్, కేంద్రంలో వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళా బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ అని వాళ్ళు, కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మిలాఖత్ అని బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా ప్రజల్ని గందరగోళపరుస్తూ సొంతంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఉద్యమ దళపతి శరత్ గారు ఇందాకంటారు అనేక త్యాగాలు ఉన్నాయని. ఎస్ ఉన్నాయి. మలిదశ ఉద్యమం ఎవరు ప్రారంభించిండ్రు, ఎవరు నాయకత్వం వహించిండ్రు, ఎవరి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించిండ్రు, ప్రారంభించింది వారు కదా. మీరు ఇందాక చెప్తున్నారు భరత్ గారు, ఒక్క నిమిషం. మీరు ఇందాక చెప్తున్నారు భరత్ గారు గొంగట్లో కూర్చున్నామని. కేవలం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆస్తులను సంబంధించే వీళ్ళు చదివే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో ఎవరికి లేవు ఆస్తులు, ఎవరికి లేవు. వాళ్ళందరిలో చూస్తే బీఆర్ఎస్ కున్న ఆస్తులు చాలా తక్కువ, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆస్తులు చాలా తక్కువ మిగతా నాయకులతో. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క కౌన్సిలర్ కు 3 కోట్లు ఆఫర్ చేసిండ్రు వివేక్ వెంకటస్వామి గారు కేతనపల్లిలో. ఎక్కడ లేవు, సంపద ఎక్కడ లేదు, ఎవరు దోచుకోలేరు రాష్ట్రాన్ని. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఆగింది దోపిడీ? ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నిలిపినటువంటి, 24 గంటలు కరెంట్ ఇవ్వగలిగినటువంటి, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వగలిగినటువంటి కేసీఆర్ గారి మీదనే ఎందుకు దుమ్మెత్తి పోస్తారు? ఎందుకు కేసీఆర్ గారినే బద్నాం చేయాలని చూస్తారు? ఆయన వల్ల కదా రాష్ట్రం ప్రగతిని సాధించింది. ఈ విషయాన్ని గుర్తించాలి కదా. ఆయన కూతురుగానే కాబట్టే కవిత గారు ఈ కేసులో ఇరుక్కున్నారు కదా. ఈ కేసు ఆమె మీద మోపబడింది కదా. ఇది స్పష్టం కదా. మొత్తానికి ఈ కోర్టు తీర్పునైతే బీఆర్ఎస్ గా మేము స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారి ట్వీట్ లో తప్పున్నదని నేనైతే భావించడం లేదు. లేదు సార్, దోపిడీ చేయడమే మా జన్మ హక్కు అని చెప్పమన్నాడు సార్. చాలా సంతోషపడతాం అందరం. ఎందుకంటే ఉద్యమం చేసి తెలంగాణ సాధించింది మీరే. శ్రీకాంతాచారి చేయలేదు, వాళ్ళ కుటుంబాలు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఓన్లీ కేసీఆర్ కుటుంబం చేయడం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి దోచుకోవడం జన్మ హక్కు అని చెప్పండి. ఏం త్యాగాలు చేసినమ్మా? ఏం త్యాగాలు చేయలేదు. సరే, లేకుండానే ఎందుకు 69 ఉద్యమాన్ని కాంగ్రెస్ ఎందుకు ఇచ్చేసింది? 400 మంది విద్యార్థులను ఎందుకు పొట్టన పెట్టుకున్నారు? సరే, అది వేరే టాపిక్ లేండి, అది వేరే టాపిక్. వెంకటస్వామి గారు మళ్ళీ అది వేరే టాపిక్. ఉద్యమము, త్యాగాలు వేరే టాపిక్. లెట్ us restrict to this. వెంకటస్వామి గారు.